జనతా క్యారేజ్ మీడియా వారికి నమస్కారం అండి. నా పేరు పప్పు శ్రీనివాసరావు, ఒంగోలు 27 డివిజను యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నానండి. నేను తెలుగుదేశం పార్టీకి నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండేవాడిని. ఆ టైంలో నా వయసు 43 సంవత్సరాలు. అప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు నాకు ఓటు కూడా లేదండి. మొట్టమొదటిసారి నాకు తెలిసి ఈదర హరిబాబు గారు ఒంగోలు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారంటే సరిగా నాకు తెలియదు. రాజకీయాలు అసలు ఏందో తిరుగుతూ ఉండేవాడిని. స్వదాగా నేనేంటంటే గోల్డ్ షాప్లో పనిచేస్తుండేవాడిని. నేను పనిచేసే షావుకారు కొల్లిపల్లి సురేష్ గారు, మా గురువు గారు. ఆయన రాజకీయాల మీద మక్కువతో తిరుగుతా ఆయన ఎమ్మటి నన్ను తీసుకెళ్తూ ఉంటూ అక్కడ వెళ్ళినప్పుడు ఈ నాయకులు అందరూ కొద్దిగా పరిచయం అవటం వల్ల నాకు కూడా కొంచెం పార్టీ మీద మక్కువ ఏర్పడింది. అభిమానంగా నేను కూడా వాళ్ళతోటి తిరగటం, నేను పనికి పంపించిన వాళ్ళకి వెళ్ళటం కూడా అట్లా ఈ నాయకులందరితో నాకు కూడా కొంత పరిచయం ఏర్పడి నేను కూడా కొద్దిగా కార్యకర్తకు కొద్దిగా ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీలో మనం కూడా పనిచేస్తే ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక పార్టీ నమ్ముకుంటే అని చెప్పి నేను కొంతమంది నాయకులను ఇన్స్పైర్గా తీసుకున్నానండి. అప్పట్లో ఈదర హరిబాబు గారు అంటే మంచి క్రేజ్ ఉంది. దానికి ముందు కన్నం బలరాం గారండి, ఆయన పేరు ఏంటనేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ ఎలక్షన్ ముందు ఆయన్ని సెంట్రల్ జైలు నుంచి కేసులో నుంచి సార్ బయటకు వస్తున్నప్పుడు ర్యాలీకి అర్ధరాత్రి 3 గంటలకి గాంధీ రోడ్లో మేము ఆయనకి పూల కిరీటం ఆ టైంలో 3:30 అప్పుడు మా బాసు ఇంటి దగ్గర గాంధీ రోడ్లోనే. అప్పుడే నేను బలరాం గారిని చూస్తాం. అంటే ఆ రోజుల్లో మనకి పెద్ద తెలియదు కలరం బలరాం అంటే ఏందో ఏమో, బలరాం గారు అనేవాళ్ళు. అట్లాంటిది ఆయన ఓపెన్ టాప్లెట్ జీప్ మీద ఎక్కి మాకు ఆ రోజు ఆయనకి పూల కిరీటం పెట్టే అవకాశం నాకు దక్కింది. ఆ తర్వాత నాకు ఈదర హరిబాబు గారు ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కార్యకర్త తిరిగాను. అప్పుడు ఓటు కూడా లేదు, ఏదో వాళ్ళతో పాటు వెళ్తూ ఉండేవాడిని. తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. 99లో మళ్ళీ కొంచెం అయిన తర్వాత పరిణామాలతోటి కొద్దిగా హరిబాబు గారి టికెట్ రాకపోవటం, కొంత నాకు మైండ్ కొంచెం మెట్టు చేసేసరికి హరిబాబు గారి టికెట్ రాలేదు. తర్వాత బలరాం సార్ గారు ఎంపీగా పోటీ చేయటం, తర్వాత మన గాంధీ రోడ్ ఏంటంటే ఆర్యవయసులకి ఎక్కల తులసిరావు గారికి అవకాశం వచ్చింది. అప్పుడు కొద్ది తిరిగాము. బాలనేని వాసు గారుతో కూడా నాకు ర్యాంప్ ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ఇంటి దగ్గర శర్మ కాలేజీ కాడకి వీళ్ళు క్రికెట్ ఆడటానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయనతో కూడా పరిచయం ఏర్పడింది నాకు. కానీ పార్టీ మీద అభిమానంతో మనం తెలుగుదేశం పార్టీలో ఉంటూనే అప్పుడే బాగా కార్యకర్తగా మంచి తిరిగానండి. అప్పటి నుంచి ఈ రోజుకి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తర్వాత ఈ కొన్ని పరిణామాలతో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఈ మళ్ళీ బై ఎలక్షన్ రావటం, అప్పుడు ఒంగోలుకి ఒక మంచి నాయకుడు, దిట్టమైన నాయకుడు రావటం. ఆయన ఎవరంటే మన దామచర్ల జనార్దన్ గారు, ఆంజనేయ గారి వారసులండి. ఆయన నుంచి ఈయన రావటం కూడా మాకు ఆయనతో ర్యాంపు నాకు 2010 నుంచి బై ఎలక్షన్ ముందు నుంచే ఇట్లా ఒంగోలుకి ఆయన వస్తున్నాడు, బై ఎలక్షన్కి ఇట్లా ఆయన క్యాండిడేట్ అవుతాడని తెలియగానే నేను వెళ్ళి కలవటం జరిగింది. అప్పటి నుంచి ఆయనతో ఈ రోజు కూడా నాకు మంచి అనుబంధం ఉంది, స్నేహం ఉంది. ఎప్పుడు కూడా నన్ను పేరు పెట్టి పిలవడండి, నా పేరు సీన్ అయినా కానీ ఎరా పప్పు అనే పిలుస్తాను నన్ను, మా ఇంటి పేరుతోటి. అంత అభిమానంగా చూసుకుంటాడు. అందరూ ఏంటంటే ఆయన ఏందో సరిగా మాట్లాడ్డా అనుకుంటారు, కానీ ఆయన అన్నీ తెలుసు. కార్యకర్తలు ఏంది ఎవరు ఏంది అన్నీ చూస్తుంటాడు ఆయన. ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తారండి. 2014లో సార్ గెలిచినప్పుడు కొంత ఆయనకి అవగాహన సరిగా పరిచయం తక్కువ జనాలు. అప్పుడు ఉన్న సీనియర్ నాయకులతో ఆయన ర్యాంపు జరిగింది. కానీ ఈ రోజున కూడా కార్యకర్తలు అప్పటి నుంచి మళ్ళీ సార్ ఓడిపోయిన తర్వాత 2019 నుంచి ఆయన ఎమ్మటి ఉండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, ప్రతి నాయకులు సీనియర్లు అయితే ఉండొచ్చు, కొత్తగా వచ్చిన క్యాడర్ కానీ అందరూ ఆయన నమ్ముకొని ఉన్నారు. వారందరికీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక 7 నెలలు అవుతుంది సుమారుగా. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఆయన 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాను. అట్లాగే ఈ యొక్క గెలుపుకి ప్రధానంగా కూటమి ఏర్పడటం అనేది నిజంగా మంచి పరిపాలన కావాలంటే మంచి నాయకుడికి తోడుంటేనే ఏదైనా సాధించగలరనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు బాబు గారికి సపోర్ట్గా నిలబడి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో వారిద్దరు కూడా కలిసి ఆయనకి సపోర్ట్ చేయటం, దాంతోగా ఇక్కడ కూటమి ప్రభుత్వం రావటం, పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో మనం ఎలా ఉండాలో తెలుసుకొని ఈ రోజున కొన్ని సీట్లు తగ్గించుకొని తెలుగుదేశం పార్టీ వారికి
బీజేపీ పార్టీ వారికి ఆయన మొదటి కూడా ఇచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ సార్కి హ్యాట్సప్ చేస్తున్నాం అండి. ఇట్లాంటి నాయకుడు కూడా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాడు. ఆ సార్ కూడా, పవన్ కళ్యాణ్ సార్ కూడా, ఆయన ద్వారా మా నాయకుడు గెలవటం, అందుట్లో జనార్దన్ గారు గెలవటం అనేది కూడా ఒంగోలులో చాలా ఆనందంగా ఉండేది. కార్యకర్తలుగా కసిగా చేశారు ఎప్పుడు ఎలక్షన్. అంటే నాకు తెలిసి ఎలక్షన్ అంటే ఎప్పుడు గొడవలు నేను చూడలేను. నాకు తెలిసి ఏదో ఎలక్షన్ అప్పుడు వరకు నెట్టుకుంటారని, కానీ ఇట్లాంటి ఎలక్షన్, ఇట్లాంటి పరిపాలనలో కార్యకర్తలు మేము భయపడి కూడా చిన్నదాన్ని కూడా కొడతారని మాకే భయం పుట్టింది. అంతేందుకు నేనే భయపడ్డాను ఒక తిరగాలంటే కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడి దయ వల్ల దేవుడు మంచిగా అందరికీ అవకాశం ఇచ్చాడు. గవర్నమెంట్ రావడానికి కూడా అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు కూడా నమ్మకున్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండదండలు అందిస్తుందండి. ఈ రోజున కొంతమంది పదవులు ఇచ్చారు, స్టేట్లో అయినా కానీ ఇచ్చారు. ఇవన్నీ బాబు గారు కూడా వాళ్ళు కొద్దిగా పరిజ్ఞానం తీసుకొని, ఇప్పుడు కొంతమంది ఆటకులు తిరిగే నాయకులు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇంటర్నల్గా అందించే వాళ్ళు ఉంటారు. మొన్న కొంతమంది అందులో ఫైనాన్స్ పరంగా ఆదుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇవన్నీ నడపాలన్నా కొన్ని ఆయన కూడా పరిగణన తీసుకొని ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్లో అందరికీ పదవులు కూడా చేస్తాడు. అట్లాగే మన జిల్లాలో చూసుకుంటే దామచల జనార్దన్ గారు కూడా ఆయన పరిధిలో ఎంతవరకు మేర న్యాయం చేయాలో ఆ విధంగా ఆయన న్యాయం చేస్తాడని ఆశిస్తూ, మాబోటి కార్యకర్తలకు కూడా మంచి ఈ 5 సంవత్సరాలు నాకు ఈ 2 సంవత్సరం పరగల, ఇంకో సంవత్సరం అయినా మాకు పదవుల్లో మంచి అవకాశం కల్పిస్తాడని ఆశిస్తూ, మమ్మల్ని కూడా ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేసిన జనతా క్యారేజీ మీడియా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ ఛానల్ ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సార్, మరి గత 5 ఏళ్ల పాలనలో మీరు ఎలాంటి పాలన చూశారు? చూశాను సార్, కానీ ఒక నాయకుడు చేయాలనే సంకల్పం ఎప్పుడు ఉండాలి సార్. కానీ కక్ష కట్టిన తీర్చుకునే పరిపాలన మనం చూసాం. మాకు తెలిసి డిట్టో ఇల్లు ఇచ్చారు సార్. అది ఏ నాయకుడైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చు, లేదా బాబు గారు ఇచ్చు, లేదా ఇంకో నెక్స్ట్ ఇంకో సీఎం అయినా రావచ్చు. దానికి ఎవరూ కాదను. అభివృద్ధి అనేది ప్రధాన ముఖ్యం. ఈ రోజున జనాలు డిట్టో ఇల్లు వస్తాయని చెప్పి ఆశతోటి అందరూ డబ్బులు కట్టి, ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు 2014లో అనుకొని ఆ టైంలో డిట్టో ఇల్లు 85% మ్యాక్సిమం అయిపోయిన ఇల్లు ఇచ్చే మూమెంట్లో మన గవర్నమెంట్ పోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించారు కదా, వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఆయన అనుకొని ఆలోచించి చేస్తారనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి సారు ఆ ఇల్లు పోవటం అనేది కొంచెం బాగా నేను కూడా బాధపడ్డాను సార్. ఒక కార్యకర్త కాకుండా కామన్ మ్యాన్గా ఇదేందా ఇట్లాంటి చేశాడు సార్ ఇట్లాంటి ఆయన అని చెప్పి కొద్దిగా నాకు బాధేసింది. నేను ఎక్కువగా నెల్లూరు, విజయవాడ తిరుగుతుంటాను సార్ కొన్ని పనుల మీద. అక్కడ చూసినప్పుడు ఇల్లు 99% ఇల్లు అయిపోయినాయి, ఇంకా ఈటివే తరువాయి. కానీ అవి మరి ఎందుకు చేశాడో మరి ఆయన ఇయ్యలేదు. తర్వాత ఇక్కడ మాకు ఒంగోలుకి వచ్చేసరికి ఇక్కడ కొప్పోలు ఉంది సార్. కొప్పోలు, చింతల దగ్గర ఇల్లు కూడా 80% క్లియర్ అయిపోయినాయి. ప్లాస్టింగ్ వర్క్ అంతా 20% వర్క్ ఉంది. ఆ వర్క్ ఇంట్లో గవర్నమెంట్ పోయింది. మరి ఈసారి వచ్చాడు, మరి ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు కానీ అంత పార్టీ నాయకులు. మళ్ళీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సారు కూడా తిరిగాడు. అందరూ ఆశించారు ఇస్తారులే ఈ 5 ఏళ్లలో అని. మరి ఇంత కక్ష కట్టినప్పుడు నేను అట్లాంటి చూడలేదు సార్. ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అనిపించింది ఒకసారి. ఇంకోటి సార్, ఒక ఇల్లు అయిపోయింది. తర్వాత మన తమిళనాడులో జయలలిత గారు పెట్టారు అమ్మ క్యాంటీన్ అని. అక్కడ స్టాలిన్ గారు వచ్చారు. స్టాలిన్ గారు వచ్చి మళ్ళీ అదే క్యాంటీన్ని అమ్మ క్యాంటీన్ ఆమె పేరు మీదే రన్ చేశారు. అమ్మ అంటే తమిళనాడుకి అమ్మే, ఆమె అని ఉండాలని అనుకోని ఆయన అక్కడ స్టాలిన్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పి మన ఆంధ్ర ప్రజలు కూడా ఆయన్ని అనుకున్నారు. మరి సార దుర్దేశం ఏమైంది మొత్తానికి, అసలు ఆ అన్న పేరు మార్చినా పర్వాలా, ఇంకో పేరు పెట్టుకున్నా దానికి అందరూ ఆశించేవాళ్ళు. అట్లాంటి పేదవాడు ఆకలి తీరేదానికి కూడా అవకాశం లేకుండా ఆయన అవి మొత్తం కొలాప్స్ చేసి తీసేసేయటం, అది చాలా అదేదో శాపం ఉంటుంది సార్. నోటికాడ అన్నం లాగితే ఇంట్లో మనమైనా తినే కొన్ని కాలుతో కొడితే వీడు పాపాన్ని పోతాడు ఇది అంటారు కనుక అట్లా సార్కి శాపం తెలియదు మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం కూడా మెయిన్ ప్రధానంగా ఆయన చెప్పిందంటే అన్నా క్యాంటీన్. దేన్నైతే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆపున్నారు, పాత గవర్నమెంట్ వాళ్ళు, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఇస్కాన్ టెంపుల్ వారి ద్వారా హరే కృష్ణ అంటే వాళ్ళు ఎప్పుడు సేవ చేస్తారు సార్. నేను అక్కడ చూస్తున్నాను, తిరుపతిలో కూడా మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అలిపిరి దగ్గర. ఆ టెంపుల్ కూడా ఎప్పుడు వెళ్ళొస్తుంటాము. వారి ద్వారా అయితేనే కరెక్ట్గా చేస్తారనే ఉద్దేశంతో నా బాబు గారు నమ్మి మీకు ఎన్టీఆర్ది నాయకుడు సినిమా వేశారు ఈ మధ్య.
అదే ఆయన జీవిత చరిత్రలో దాంట్లో ఇస్కాన్ టెంపుల్ వరద బాధితులతో కలిసి ఆయన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతో కలిసి వాళ్ళకి పేదలకు సాయం చేస్తారు. అదేవిధంగా బాబు గారు కూడా ఆ స్ఫూర్తిని తెలుసుకొని అప్పటికున్న ర్యాంపుని ఇప్పటికి కూడా ఆయన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతో ఎప్పుడు కూడా పరిచయం పోకూడదు, వారైతే కట్ట దేవుడి సేవలో ఉన్నట్టు అనే విధంగా ఆయన నమ్మకంతో వారికి అప్పచెప్పి వారి ద్వారా మళ్ళీ పేదలకి అన్నం తినే భాగ్యాన్ని ఇస్తున్నారు. అక్కడ ఒక పేదలేగా సార్, నేను కూడా ఒకసారి వెళ్ళి తింటాను అప్పుడప్పుడు. ఎందుకంటే చూడాలి కదా మనం పెట్టింది బాబు గారు అనే వారు నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే బయట మళ్ళీ టాక్ రావద్దు కాబట్టి దానికి మేము కూడా అప్పుడప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోంచేయడం